నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారికి మరో షాక్. భారతీ సిమెంట్స్కి ప్రభుత్వ నోటీసులు. ఎందుకు అంటే ప్రభుత్వ ధనాన్ని విచ్చలవిడిగా 3,000 కోట్లు దోపిడీ చేశారు ఇప్పటివరకు భారతీ సిమెంట్స్ లైమ్ స్టోన్ మైన్స్ ద్వారా. అది అక్రమమైన మైనింగ్ అని చెప్పేసి సెంట్రల్ మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆదేశాలతోటి రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లో దానికి రిప్లై ఇవ్వమని కోరారు. మరి ఏం జరిగింది భారతీ సిమెంట్స్ మైన్స్ కుంభకోణం అన్న విషయాల్ని ఈ వీడియోలో మనందరికీ అర్థమయ్యే విధంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. ఇందులో ఎంత దోపిడీ జరిగింది, ఏ విధంగా భారతీ సిమెంట్ పేరుతో లైమ్స్టోన్ మైన్స్ని దోపిడీ చేశారు అన్న విషయాల్ని విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. భారతీ సిమెంట్ అనే ఒక సిమెంట్ కంపెనీ మొదట్లో రఘురామ్ సిమెంట్స్ అనే ఒక కంపెనీని వీళ్ళు ఎక్వైర్ చేశారు, అంటే టేక్ ఓవర్ చేశారు. ఈ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్న సందర్భంలో మరి కడప డిస్టిక్లో ఎర్రగుంట్ల కమలాపురం మండలంలో 2006 మార్చిలో 2,037 ఎకరాల లైమ్స్టోన్ మైన్స్ని రఘురామ్ సిమెంట్స్కి అప్పట్లో కేటాయించారు. అయితే ఆ రఘురామ్ సిమెంట్స్ వాళ్ళు 475 ఏకర్స్లో నాణ్యమైన మైన్ స్టోన్ లేదు అని వాళ్ళు నిర్ధారణ చేసుకొని 2008లో ఓన్లీ 744 ఏకర్స్ మాత్రమే లెటర్ ఆఫ్ ఇండెంట్ ద్వారా ఇవ్వటం జరిగింది. అయితే ఇది రఘురామ్ సిమెంట్స్ వాళ్ళని భారతీ సిమెంట్ టేక్ ఓవర్ చేసినప్పటికీ దానికి చట్టబద్ధమైన ఒప్పందాలు చేసుకోకపోవటం వల్ల ఈ ఇండస్ట్రీ టేక్ ఓవర్ అయింది. కానీ మైన్స్ ఆటోమేటిక్గా దీనికి ట్రాన్స్ఫర్ భారతీ సిమెంట్కి రఘురామ్ సిమెంట్ నుంచి అయ్యే అవకాశం చట్టంలో లేదు. ఆ విధమైన ట్రాన్స్ఫర్ వీళ్ళు లీగల్గా ప్రొసీడింగ్స్ ద్వారా ప్రాసెస్ ద్వారా చేసుకోలేదు అనేది ప్రధానంగా జరిగినటువంటి సంఘటన. అయితే 2015లో మరి సెంట్రల్ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ యాక్ట్ 1957 అన్న యాక్ట్ని అమెండ్మెంట్ చేశారు. సెక్షన్ 10A ప్రకారంగా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని అనుమతులు పొందని లీజులు చెల్లవు అని చెప్పి ఆ సెక్షన్ 10Aని మాడిఫై చేశారు. దీని ప్రకారంగా 2016లో కేంద్ర ప్రభుత్వం వారు నోటీసులు కూడా జారీ చేశారు సదరు భారతీ సిమెంట్స్ వాళ్ళకి. వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు. తర్వాత 2017లో వాళ్ళు చేసుకున్నటువంటి లెటర్ ఆఫ్ ఇండెంట్ రద్దు చేయబడింది. అయితే భారతీ సిమెంట్ 2021లో హైకోర్టుకి వెళ్ళారు ఈ విషయం మీద. హైకోర్టులో వీళ్ళకి చుక్కెదురైంది. హైకోర్టు వాళ్ళు వీళ్ళ ఏదైతే పిటిషన్ పెట్టుకున్నారో దాన్ని తిరస్కరించడం జరిగింది. చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని చెప్పి 2023 సెప్టెంబర్లో హైకోర్టు వాళ్ళు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అయితే జగన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేసి 2024 ఫిబ్రవరిలో జీవో నంబర్ 45 ఒకటి రిలీజ్ చేసి 744 ఏకర్స్ ఆఫ్ లైమ్స్టోన్ మైన్స్ని 50 ఇయర్స్ లీజుకి భారతీ సిమెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేశారు. అధికార దుర్వినియోగం చేసి జగన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ జీవో ద్వారా భారతీ సిమెంట్కి 744 ఏకర్స్ అనేది లీజుకి దారాదత్తం చేశారు. అంటే ఇది రూల్స్ అన్నీ వైలేట్ చేసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రెగ్యులేటరీ యాక్ట్ 1957ని వైలేట్ చేసి ఈ విధంగా అక్రమంగా లీజుకి 50 సంవత్సరాలకి ఎలక్షన్కి ముందు జగన్ రెడ్డి గారు చేసిన ఘన కార్యం ఇది. అంటే ఈ విధంగా చూసినప్పుడు ఈ ఒక్క భారతీ సిమెంట్స్కే ఇస్తే మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందని ఇంకా 2 సిమెంట్ కంపెనీలకు కూడా వీళ్ళు ఈ విధంగా దారాదత్తం చేశారు. అందులో ఎంత క్విడ్ కో ప్రో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు లబ్ధి పొందారు అనేది ఇంకా తెలియవలసి ఉంది. ఆ 2 సిమెంట్ కంపెనీస్ ఏంటంటే, ఒకటి ఏసీసీ సిమెంట్స్, అంటే ఇప్పుడు ప్రస్తుతం దాన్ని ఆ ఏసీసీ సిమెంట్ని అదానీ సిమెంట్స్ వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. అయితే దానికి 997 హెక్టార్స్ లైమ్స్టోన్ మైన్స్ని జగన్ రెడ్డి గారు భారతీ సిమెంట్కి 744 ఏకర్స్తో పాటుగా దీన్ని కూడా లీజుకి అనధికారికంగా రూల్స్ రెగ్యులేషన్స్ వైలేట్ చేసి లీజుకి దారాదత్తం చేశారు. దాంతోపాటుగా రామ్కో సిమెంట్కి కూడా వీళ్ళు 2024లోనే 267 లైమ్స్టోన్ మైన్స్ భారతీ సిమెంటు ఏసీసీతో పాటుగా వీళ్ళు ఈ 2 సిమెంట్ కంపెనీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేశారు లీజుకి. సో ఈ 3 సిమెంట్ కంపెనీస్కి సంబంధించిన అక్రమ లీజు వ్యవహారం కొత్తగా అమెండ్మెంట్ చేయబడిన 2015లో అమెండ్మెంట్ చేయబడిన NMDCR యాక్ట్ ప్రకారంగా ఇది చెల్లదు కాబట్టి దీని మీద నోటీసులు జారీ చేయడం జరిగింది.
అంటే ప్రధానంగా చెప్పవలసి వస్తే 2015 ముందున్నటువంటి దరఖాస్తులు ఆటోమేటిక్గా ఈ లీజ్ అనేది రెన్యువల్ కాదు. ఎంఎండిఆర్ యాక్ట్ 10 క్లాస్ 10A ప్రకారంగా ఇటువంటి లీజులు వేలంపాట ద్వారానే దక్కించుకోవాలి తప్ప వీళ్ళు ఎల్ఓఐ ద్వారా లేదా ఈ కంపెనీలు ఎక్విజేషన్ చేసినంత మాత్రాన కంపెనీ ట్రాన్స్ఫర్ అవుతుంది, కానీ లీజు లైమ్స్టోన్ మైన్స్ లీజ్ అనేది ట్రాన్స్ఫర్ కాదు, అది అక్రమము అనేది స్పష్టంగా వాళ్ళు తెలియజేశారు. ఈ విషయాలన్నింటినీ కూడా వైలేట్ చేసి భారతీయ సిమెంట్కి లీజు కట్టపెట్టారు అనేది మనకు అర్థమవుతోంది. తదనంతరం జరిగింది కూడా కిడ్కో ప్రో ద్వారా దాల్మియా సిమెంట్లో నుంచి భారతీయ సిమెంట్స్కి భారీ ఎత్తున పెట్టుబడులు కూడా వచ్చినాయి అనేది కూడా వెలుగులోకి వచ్చింది. ఈ విధంగా చూసినప్పుడు 2015 నుంచి 2024 వరకు వీళ్ళు అక్రమంగా ఈ లైమ్స్టోన్ని అనధికారికంగా యూటిలైజ్ చేసుకొని దాని ద్వారా సుమారుగా 3,000 కోట్లు అక్రమ మైనింగ్ చేశారు భారతీయ సిమెంట్ కోసం. ఈ విధంగా ప్రభుత్వంలో ఉండి అధికారాన్ని దుర్వినియోగం చేసి భారతీయ సిమెంట్కి లబ్ధి చెందటం కోసం అక్రమంగా లైమ్స్టోన్ని లీజుకి అంటగట్టుకొని భారీ ఎత్తున లబ్ధి పొంది దాంతోపాటుగా మిగతా ఏసీసీ రామ్కో సిమెంట్కి కూడా వీళ్ళు లైమ్స్టోన్ మైన్స్ని లీజుకి ఇవ్వటం, వీటన్నిటి మీద ఇప్పుడు ప్రభుత్వం 15 రోజుల్లో సమాధానం ఇవ్వమని నోటీసులు ఇవ్వటం. ఈ 15 రోజుల్లో వీళ్ళు ఏమి సమాధానాలు ఇస్తారు దాన్ని బట్టి ప్రభుత్వం వారు ఒక నిర్ణయం తీసుకొని లైమ్స్టోన్ మైన్స్ కనుక క్యాన్సిల్ చేస్తే లీజు భారతీయ సిమెంట్ అనేది మనుగడ కష్టమవుతుంది. ఎందుకంటే ఏ సిమెంట్ ఫ్యాక్టరీకైనా ప్రధానమైన ముడి సరుకు లైమ్స్టోన్ మాత్రమే. ఆ లైమ్స్టోన్ కనుక లీజు క్యాన్సిల్ చేస్తే భారతీయ సిమెంట్ మనుగడ ప్రశ్నార్థకం అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. అయితే ఏసీసీ సిమెంట్ అనేది అదానీ గ్రూపుకు సంబంధించింది కాబట్టి ఏ విధంగా నిర్ణయం ఉంటుంది అనేది కూడా మనం కొద్దిగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఇది క్యాన్సిలేషన్ ప్రకారంగా ఉన్నప్పటికీ కూడా మరి ఈ సిమెంట్ కంపెనీ వాళ్ళు మళ్ళీ కోర్టు మెట్లెక్కే అవకాశం కూడా ఒక ఆప్షన్ ఉంది. మరి కోర్టు వారు ఈ అక్రమంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అగెనెస్ట్గా వీళ్ళు లీజు కేటాయించారు కాబట్టి కోర్టు అయినా ఇంకొకరైనా కూడా యాక్సెప్ట్ చేయకుండా వీళ్ళ పిటిషన్ను తిరస్కరించే అవకాశం స్పష్టంగా ఉంది. అప్పుడు భారతీయ సిమెంటు లేదా ఐసీసీ రామ్కో వాళ్ళకి ఈ అక్రమ లీజులు క్యాన్సిల్ అయితే వాళ్ళ భవిష్యత్తు అగమ్యగోచరం అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు కంక్లూజన్గా నేనేమంటానంటే ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి అధికారం ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు సొంత కంపెనీలకి సొంత వ్యాపార సామ్రాజ్యానికి ఈ విధంగా దోపిడీ చేసుకుంటూ పోతే ఏ విధంగా చూడాలనేది ప్రజలు వీక్షకులు క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నాకు ఒక్క చిన్న విషయం నేను అనేది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ సపోజ్ హరిహర వీరమల్లు అని ఒక సినిమా తీశారు. ఆ సినిమా అనేది సనాతన ధర్మాన్ని ఉద్దేశించి తీయబడింది. అదేవిధంగా అఖండ 2 అనే ఒక సినిమా బాలయ్య బాబు తీశారు. అది కూడా సనాతన ధర్మాన్ని ఎంకరేజ్ చేసే విధంగా ఒక సినిమా ఉంది. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఈ సినిమాలు రెండు కూడా ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ కానీ అఖండ సినిమా తీసిన బాలయ్య బాబు కానీ ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా అని చెప్పి సనాతన ధర్మాన్ని ప్రోత్సహించే విధంగా సినిమాలు ఉన్నాయి కదా అని చెప్పి మరి వాళ్ళని ఇది యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేశారా? చేయవచ్చు కదా, చేయలా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ సంస్థ ఉంది కదా, ఆ సంస్థను మరి ఆయన ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి పిల్లలకు అందరికీ పాలు హెరిటేజ్ ద్వారానే సప్లై చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఉంటే మరి అధికార దుర్వినియోగం అవుతుంది కదా. అది గతంలో మరి జగన్ రెడ్డి గారు చేసిన పనికి ఇప్పుడు ఈ విషయం నేను 3 ఎగ్జాంపుల్స్ విషయంలో ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో ఉన్న ఈ రాజకీయ నాయకులు ఆ విధమైన పని చేయలేదు, చెయ్యరు కూడా. ఈ కంపారిజన్ మీరు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం మనం గుర్తు తెచ్చుకుంటే జగన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్స్ వ్యవస్థ 2,50,000 మంది వాలంటీర్స్ని పెట్టి ప్రతి వాలంటీరు పేపర్ కొనాలి అని జీవో జారీ చేసి ఆ జీవోలో సాక్షి అనే ప్రస్తావన లేదు, కానీ ఫిజికల్గా ప్రతి వాలంటీర్ సాక్షి పేపర్ మాత్రమే కొనాలి అనే ఒక కండిషన్ పెట్టి వాళ్ళ చేత సాక్షి పేపర్ కొనిపించి దాని ద్వారా సాక్షి సర్క్యులేషన్ పెంచుకున్న విషయం కూడా మనం చూసాం. అది ఒకటే కాకుండా గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నిట్లో సాక్షి పేపర్ వేయించారు. ఒక పేపర్ వేయవలసిన దగ్గర 10 పేపర్లు వేయించారు. ఆ విధంగా అధికారం దుర్వినియోగం చేసి సాక్షి పేపర్ సర్క్యులేషన్ పెంచిన విషయం అధికారంతో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన విషయం కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఇంకొక విషయం మనం ఆలోచించినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అరబిందో ఫార్మా అనే ఒక విజయసాయి రెడ్డికి సంబంధించిన కంపెనీలకి దారాదత్తం చేశారు 104 అండ్ 108 అంబులెన్సెస్ మెయింటెనెన్స్ వ్యవహారంలో. మరి ఇది కూడా అధికార దుర్వినియోగం కిందకి వస్తూ ఉంది కదా. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా అన్ని విధాలుగా వీలైనంత వరకు, చేతనైనంత వరకు, సాధ్యమైనంత వరకు అధికార దుర్వినియోగం చేసి సొంత కంపెనీలకి, సొంత వ్యవస్థలకి, సొంత ఇండస్ట్రీస్కి
మరి లబ్ధి పొందే విధంగా ధారాదత్తం చేసుకొని ఏ విధంగా ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేశారన్న విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచించాలా. అందులో భాగంగానే ఈ భారతీయ సిమెంట్కి సంబంధించినటువంటి అంశం. సో ఇప్పుడు ప్రభుత్వం వారు ఇచ్చిన నోటీస్ మీద వీళ్ళు ఏ విధంగా స్పందిస్తారు, ఫ్యూచర్లో మరి వాళ్ళు కోర్టుకు వెళ్ళినా ఏ విధంగా చుక్క ఎదురయ్యే అవకాశం ఉంది. మరి భారతీయ సిమెంటు లేదా జగన్ రెడ్డి గారు అధికార దుర్వినియోగానికి ఇదొక ఎగ్జాంపుల్, ఈ విధంగా దోపిడీ చేయటం అనేది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.